ఎన్టీఆర్ పాత్ర మరణించే అతి తక్కువ చిత్రాల్లో ఒకటి టాక్సీ రాముడు. 1961 అక్టోబర్ 18న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ శ్రీ రామకృష్ణ ప్రొడక్షన్స్. నిర్మాతలు డివికె రాజు, కెఎస్ రాజు, సిఎస్ రాజు, కె రామచంద్రం. దర్శకత్వం వి మధుసూదనరావు. ఈ సినిమా కథ సంక్షిప్తంగా అనగనగా ఒక టాక్సీ డ్రైవర్ రాము, చిన్ననాటి స్నేహితురాలు సరోజ. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. ఆమె పనిచేసే కంపెనీ యజమాని జనార్దన్ రావు, అతడి సుపుత్రుడు మోహన్. అన్ని రకాల అవలక్షణాలు ఉన్న కుర్రాడు. గుండె జబ్బుతో బాధపడే జనార్దన్ రావు గారికి సేవలు చేసి ఆయన మనసు చూరగొంటుంది సరోజ. సరోజ తండ్రి వల్ల జరిగిన చిన్న పొరపాటు ఆధారంగా సరోజను తన కోడల్ని చెయ్యమని బలవంతం చేస్తాడు జనార్దనరావు. విధిలేని పరిస్థితుల్లో తను ప్రేమించిన టాక్సీ డ్రైవర్ రాముని కాదనుకుని మోహన్ని పెళ్లాడాల్సొస్తుంది సరోజ. పెళ్ళై ఒక బిడ్డ పుట్టాక కూడా మోహన్ సరోజను వేధిస్తుంటాడు. వాళ్ల కాపురం సరిదిద్దే క్రమంలో రాము తన ప్రాణాలు సైతం త్యాగం చెయ్యడమే ఈ కథకు పతాక సన్నివేశం. ఈ చిత్రానికి మాటలు సముద్రాల జూనియర్ రాస్తే, పాటలు సముద్రాల సీనియర్, జూనియర్, కొసరాజు, ఆరుద్ర, మల్లాది, సదాశివ బ్రహ్మం రాశారు. సంగీతం టివి రాజు. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర టాక్సీ డ్రైవర్ రాముగా ఎన్టీఆర్, సరోజగా దేవిక, మోహన్గా జగ్గయ్య, జగ్గయ్య తండ్రి జనార్దనరావుగా గుమ్మడి నటిస్తే, మరికొన్ని పాత్రల్లో రాజనాల, రేలంగి, గిరిజ, ఛాయాదేవి మొదలైన వారు కనిపిస్తారు. ఈ సినిమా చక్కటి ప్రింట్ యూట్యూబ్లో లభ్యమవుతోంది.